కొత్త తరం ఆశలు ఆకాంక్షలు సరికొత్తగా ఉంటాయి. కాలానికి తగ్గట్టు కొత్త తరం ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఆలోచన ఉంటేనే రియాలిటీ సెక్టర్లో ట్రెండ్ సెట్టర్గా నిలబడడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో అందరికన్నా ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలగమనంలో ప్రతి ఏడాదిని డిఫరెంట్గా మార్చుకుంటూ గిరిధారి సంస్థ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వస్తోంది. 2026వ సంవత్సరం మరింత ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తోంది. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు అందరికీ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 2025 కంప్లీట్ చేసుకొని 2026లకు ఎంటర్ అవుతున్న సందర్భంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి అండ్ తెలంగాణ ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం 2026లోనూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో విజయ పరంపరను కొనసాగించేలా గిరిధారి సంస్థ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోని మరిన్ని జిల్లాల్లో విస్తరించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ORR, RRRతో కనెక్టివిటీ ఉండే ఏరియాల్లో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో 100% క్లియర్ టైటిల్తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. నమస్కారం అండి. సో మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను, 25లో ఎలా రియల్ ఎస్టేట్ సెక్టర్? 25 పర్వాలేదు, బట్ 26 మటుకు డ్రాస్టిక్ చేంజ్ అవుతూ ఉన్నది. సో ఫ్యూచర్ ట్రెండ్స్ మటుకు కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా 2026 సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం డెఫినెట్గా బాగుంటుందని నేను భావిస్తున్నా. ఇండస్ట్రీ బాగుపడ్డప్పుడు ఏమిటంటే 1 crore పీపుల్కు వర్క్ దొరుకుతుంది. హైదరాబాద్లో మైగ్రేషన్ కూడా విపరీతం, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి మైగ్రేట్ అయ్యి తెలంగాణకు రావడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ గ్రోత్ అనేది కూడా ఎవరు ఆపలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్కు కలిసి వచ్చే అంశం ఏంటంటే త్రిబుల్ ఆర్తో పాటు ఔటర్ రింగ్ రోడ్. ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఇంతకు మొదలు బయట ఉండి అది ఆల్రెడీ ఇన్నర్ అయిపోయింది. సిటీ విపరీతంగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా త్రిబుల్ ఆర్ ఈ 2 మణిహారాలు హైదరాబాద్కు వస్తే నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎవరు కూడా ఆపలేరు, టచ్ చేయలేనంత లెవెల్ హైదరాబాద్ గ్రోత్ ఉంటుంది అనేది నేను పూర్తిగా భావిస్తున్నా. దాంతోపాటు డెఫినెట్గా గవర్నమెంట్స్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, డెఫినెట్గా ఇండస్ట్రీస్కు కొన్ని రాయితీలు కల్పించాలి. 40 lakhs బిలో రిజిస్ట్రేషన్ చేసుకుని GST 1%, దాన్ని గ్రాడ్యువల్గా పెంచాలి. 60 lakhs వరకు తీసుకుపోవాలి. 60 lakhs మినిమం చేసి దట్ 1% GST అంటే కొంత కస్టమర్లకి వెసులుబాటు కలుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా దీని మీద ఆలోచన చేసి కొంత ట్యాక్స్ రిలాక్సేషన్ ఇచ్చేస్తే పీపుల్ బాగుంటేనే కదా రాష్ట్రాలు కానీ గవర్నమెంట్లు కానీ బాగుండేది. దాంతోపాటు సింగిల్ విండో తీసుకురావాలి. పర్మిషన్లకు పెట్టుకుంటే 30-40 టేబుల్ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సిస్టమ్కు స్వస్తి చెప్పేసి డెఫినెట్గా ఒక సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చేస్తే, ఒక్కసారి పర్మిషన్కి అప్లై చేసేస్తే 10-15 డేస్లో పర్మిషన్ ఇవ్వగలగాలి. బిల్డర్స్ అనేటోళ్ళు 100% హ్యాపీగా పనిచేసుకుంటట్టు మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. అది సో మీరు చెప్పినట్టుగా ఔటర్ రింగ్ రోడ్ కాస్త ఇన్నర్ రింగ్ రోడ్ అయింది అండ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ రెండిటికి మధ్య ఉన్న ఏరియా హాట్ కేక్లా కనిపిస్తుంది. సో ఈ ఏరియాస్లో గిరిధారి చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా చాలా అత్యుత్తమంగా అనిపిస్తున్నాయి. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ విత్ దిస్ లొకేషన్ సార్? ఆల్రెడీ గిరిధారి కన్స్ట్రక్షన్ చాలా ముందుగానే ఉంటుంది. ఆల్రెడీ అసలు వాళ్ళ DPR రెడీ కాకముందే మేము ల్యాండ్స్ ఆల్రెడీ అక్వైర్ చేసుకున్నాము. ఆ ఏరియా సూట్ చేసుకున్న దానిలో మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కు 100% గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ చేపట్టినా యాక్సెస్. అర్ధరాత్రిలో పోయి మూవీ చూసి ఒక ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఆ వెంచర్లకు వెళ్ళిపోయేటట్టు మేము ఫస్ట్ డిజైన్ చేస్తాం. ఆలోచన చేసేసి పర్ఫెక్ట్ ఉండేటట్టు. వన్స్ ఒక్కసారి గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆల్ ఫెసిలిటీ ఉండేటట్టు, సూపర్ మార్కెట్ కానివ్వండి, జిమ్ కానీ, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటట్టు ఆలోచన చేసి మేము ఆ ప్రాజెక్ట్ తీర్చిదిద్దుతాం.